సో 'అన్నమయ్య' సినిమా మొత్తం ఒక్కటైతే క్లైమాక్స్ అసలకి వేరే లెవెల్. సో ఆ 'నాగార్జున' గారితో ఆ క్లైమాక్స్ అసలకి అది చూసి కణతడి పెట్టిన ఒక ఆడియన్ లేరు అంటే అతిశయోక్తి కాదని జెప్పేసి అంటాను. అవును. సో ఆ సీన్ అప్పుడు అసలకి ఎట్లా జరిగింది? అంటే 'నాగార్జున' గారు కూడా చెప్పారు. దానికి డబ్బింగ్ వేరే వాళ్ళు చెప్తాను అంటే కూడా లేదు ఐస్ క్యూబ్స్ తను మొత్తము తినిన తర్వాత ఆ వాయిస్‌తో తనే చెప్పాను అని జెప్పేసి 'నాగార్జున' గారు ఒక దీనిలో చెప్పారు. సో ఆ ఫైనల్ క్లైమాక్స్ సీన్ గురించి ఏం జెప్తారు? సీ క్లైమాక్స్ వచ్చేటప్పుడు మేము మామూలుగా యాస్ యాక్టర్స్‌గా చేసామండి. వి వర్ నాట్ ఏదో ఏదో పోతే పూజ చేస్తున్నాము, లేకపోతే ఏదో ధ్యానంలో ఉన్నాము అలా ఏం చేయలా. హ్మ్. బట్ యాస్ క్యారెక్టర్స్‌గా 'నాగార్జున' కాదు, 'సుమన్' కాదు. హ్మ్. అక్కడ 'అన్నమయ్య', 'వెంకటేశ్వర స్వామి' క్యారెక్టర్‌గా చేసాం. అంతేగాని మనం ఏమి అక్కడ ఇది యాటిట్యూడ్ గాని, ఆ ఈగో గాని అలాంటివి ఏమి పెట్టుకోలా. ప్లస్ డైరెక్టర్ రాఘవేంద్ర గారికి థాంక్స్ చెప్పాలి. ఆ కనెక్టివిటీ, ఆ ఫీలింగు, ఆ బాండేజ్ ఆడియన్స్ చూసేటప్పుడు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి ఆయన తీసుకొచ్చిన కనెక్షన్ ఇవన్నీ డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్‌కి ఆయన విన్సెంట్ గారు అప్పుడు హ్మ్. ఆళ్ళు చేశారు. వి డిడ్ ఇట్ జస్ట్ లైక్ యాక్టర్స్. యాక్టర్ లాగానే మేము చేసాం. అంటే యాక్టర్ అంటే వెంకటేశ్వర స్వామి. సో పవర్ ఉంది, శక్తి ఉంది. సో అతను డివోటీ. ఆయన ఇలా ఫీల్ అవుతున్నాడు. సో ఆ విధంగా చేసాం. సో 'అన్నమయ్య' మొత్తం మీద ఒక బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు? అంటే బెస్ట్ మెమరీ అంటే ఎట్లా? ఆ సిట్యుయేషన్ అక్కడ ఆ షూటింగ్ మొత్తం త్రూ ఔట్ జరిగిన దానిలో ఏదైనా ఒక బెస్ట్ సిట్యుయేషన్ అంటే ఏదైనా ఒక మెమరబుల్ మూమెంట్ అనేది ఒకటి ఉంటుందిగా. అంటే త్రూ ఔట్ సినిమా మొత్తం మీద మీరందరూ కలిసి ఉన్న ఒక మూమెంట్ లాంటిదంటే ఏం ఇద్దరు చెప్తారు? డిఫరెంట్ థింగ్స్. నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఆ పల్లకి మోసే సీన్ ఒకటుంది. హ్మ్. అంటే ఆయన పెళ్లి అయిన తర్వాత భగవంతుడు కిందకొచ్చేసి పంతులు రూపంలో మారువేషం వచ్చేసి పల్లకి మోసేటప్పుడు ఆ లిఫ్ట్ చేయగానే ఆయనకు ఒక ఫీల్ వస్తుంది. ఒక స్పెషల్ ఫీల్ ఒకటి చూపించాడు ఆయన. సో, ఆవిడొచ్చి అడుగుతుంది. "స్వామి మీరా?" అంటే భక్తులకి ఇంతకన్నా మేమేం చేయగలుగుతాం? ఈ సేవలైనా చేయాలి కదా! అని చెప్పి చెప్తాను. అది ఒక మంచి సీన్. చాలా సీన్స్ ఉన్నాయి దాంట్లో. లాస్ట్ అంటే తన కోసం ఇన్ని పద్యాలు రాసిన ఒక వ్యక్తి పోతున్నాడు అని దేవుడు బాధపడ్డం. బట్ అతను పోవాలి. అతని టైం అయిపోయింది. ఆ దాంట్లో పాటలు పాడడం ఇద్దరు. అండ్ ఫైనల్లీ హౌ హి డిపార్ట్స్. అది ఒక చాలా టచింగ్ సీన్ అది. సరే ఇప్పుడు చూస్తే గనుక 80స్, 90స్‌లో మీరొక సూపర్ హీరో. అందరికీ తెలుసు. చాలా హిట్స్‌లో ఉన్నారు. హీరోగా చేశారు. సో, సడెన్‌గా 80, 90స్ తర్వాత మళ్ళీ మేము సుమన్ గారిని చూడగలమా? ఒక గ్యాప్ అనేది ఒక పెద్ద గ్యాప్ వచ్చింది. సో, దానికొక రీజన్ ఒక పొలిటికల్ పార్టీని ఏదో మాట్లాడడం వల్ల ఒక గ్యాప్ వచ్చింది. కావాలని గ్యాప్ ఇచ్చారు అని చెప్పి కొన్ని రూమర్స్ ఉన్నాయి. అసలకి ఆ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి సార్? నథింగ్ అండి. ప్రతి మనిషికి ఒక టైం ఉంటుందండి. వరుసగా హిట్స్ ఎవరిచ్చారండి? ఎవరు ఇవ్వల. ఇంక్లూడింగ్ గ్రేట్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన మధ్యలో ఇంట్లోనే కూర్చున్నారు. ప్రతి ఒక్కరికి మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఒక ఉంటుంది. రీజన్ అనుకోకుండా చాలామంది ఏదేదో చెప్తారు. బట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. నోబడీ టేక్ పొలిటికల్ నోబడీ విల్ బి పర్మనెంట్లీ సీఎం ఫర్ 25 ఇయర్స్. వెరీ రేర్. నా బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ అండ్ ఆయన సిపిఎం లీడర్ కలకత్తాలో. మిగతా అందరూ టెంపరరీ కదండీ. 5 ఇయర్స్, 7 ఇయర్స్ లేదా 2 ఇయర్స్. సో, ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏంటంటే పర్మనెంట్‌గా రన్ ఉంటుందని మనం చెప్పడానికి లేదు. యాక్టర్స్‌లో కూడా అందరూ మీరు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అందరికి డౌన్‌ఫాల్ ఉంటుంది. అగైన్ దే విల్ కమ్ అప్. దట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అస్ట్రాలజికల్ దాంట్లో ప్లానెటరీ పొజిషన్స్ అది పోతుంటాయి. దానికి కారణాలు చాలామంది బయట జరిగే మ్యాటర్‌ని దాంట్లో వాళ్ళు లింకప్ చేసి దానివల్ల జరిగింది, దీనివల్ల జరిగింది ఏదో అది అంటారు. బట్ ఆల్ దట్ ఈస్ నాట్ కనెక్టెడ్ విత్ దిస్. ద రియల్ పాయింట్ ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ చేంజ్ అయ్యేటప్పటికి అందరికి హెల్త్ వైస్‌లో, వెల్త్ వైస్‌లో లేదా ఫ్యామిలీ డిస్ప్యూట్ ఏదో ఒకటి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు దూరం అయిపోతారు వాళ్ళు. అంటే పని చేయలేరు. దే కెనాట్ కమ్ టు వర్క్. బిజినెస్ ఆర్ పాలిటిక్స్ ఆర్ స్క్రీన్ ఆర్ స్పోర్ట్స్ ఏదైనా సరే దే విల్ బి ఎ గ్యాప్. మళ్ళీ అగైన్ దే విల్ కమ్ బ్యాక్. వాళ్ళకి ఆ టైం ఇంకా ఉంది నెక్స్ట్ ఉందంటే దే విల్ అగైన్ కమ్ బ్యాక్ టు పొజిషన్స్. క్లియర్ ప్లానెటరీ చేంజెస్ అనమాట అది యాహ్! లైఫ్‌లో. సో, బ్యాడ్ సిట్యుయేషన్ అందరికి మీరన్నట్టు గుడ్, బ్యాడ్ వస్తూ అందరికి ఉంటుంది. వస్తుందండి. యూ టేక్ ఎనీబడీ అండి. యెస్. చంద్రబాబు నాయుడు గారు జైలుకెళ్తారని ఎవరైనా అనుకున్నారా? నో. మరి ఆయన అన్ని రోజులు ఉంటారని చెప్పి ఎవరైనా అనుకున్నారా? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని చెప్పి ఎవరైనా అనుకున్నారా? ఏ జ అస్ట్రాలజీ చెప్పాడండి ఆయన అవుతారని చెప్పి. ఇప్పుడు చెప్పమని చెప్పండి. ఇప్పుడు చెప్తారు నేను అప్పుడే అనుకున్నాను. అప్పుడే చెప్పుండొచ్చు కదా అప్పుడు. ఆయనే అనుకున్నాడా పోనీ? లేదు. ఇదే నేను చెప్పేది టైం అనేది. సింపుల్ రీజన్ మీద. ఒకడు యెస్. పొలిటికల్, ఒకడు నాన్ పొలిటికల్. ఈ సినిమా మనిషి ఇతను. హ్మ్. సినిమా మ్యాన్ బికమింగ్ ఎ డిప్యూటీ సీఎం. హ్మ్. అతనేమో పొలిటీషియన్. యెస్. జైలుకెళ్ళడం. ఏమంటారు దానికి?
Yes. నిజంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు అంటే అభిమానులు అగేన్స్ట్ ఉంటారు. బట్ ఆయన ఎంత మంచి సీఎం, ఆయన ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు రాష్ట్రానికి. ఈరోజు హైదరాబాద్ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆయన కదా. ఆయనకి ఎప్పుడైనా ఆయన మీద ఏదైనా ఒక మచ్చ ఉందా? ఏదైనా ఆయన స్కామ్ కానీ అది కానీ ఉందా? లేదు కదా. మరి అలాంటి వాడు ఏమి లేకుండా ఏదో ఏదో టప్ చేశారు, లోపలికి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ వెళ్తారన్నారు, వెళ్ళలేరు. లోపల అన్ని రోజులు ఉన్నారు, నరకం లోపల, బయటకు వచ్చారు, అయిపోయింది. మళ్ళీ సీఎం అవుతాడు చెప్పి ఏమన్నా అనుకున్నారా? లేదు, మళ్ళీ సీఎం అయ్యాడు. ఇదే అనేది డెస్టినీ అనేది. మీకు అంటే మీకు పట్టు మీకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దీని గురించి కూర్చుంటే చాలా పోతాయి. అది సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్లోనే ఒక యాక్టర్ ఉన్నాడు అక్కడ. యాక్టర్ ఎట్లా వెళ్ళిపోయి అక్కడ డిప్యూటీ సీఎం యాక్టర్ యాక్టింగ్ అటు వెళ్ళిపోయింది, అటు పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. ఆయన కూడా బహుశా ఇలా అవుతాడని చెప్పి ఆయన అనుకుంటూ అదే ఎమ్మెల్యే ఉంటాం, లేకపోతే ఏదో మినిస్టర్గా ఉంటాం, ఏదో అలా ఉంటాం, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఉంటాం. ఆయన స్పీచెస్లో కూడా చెప్పాడు, నేను ఒక్కసారి శాసనసభ్యులు కూర్చోవాలని అన్నాడు తప్ప నేను ఒకసారి డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పి ఆయన చెప్పలేదు కదా. సో మీరు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మాట్లాడడం జరిగిందా చంద్రబాబు గారితో? పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నేను కలిశానండి, బట్ ఐ కుడెంట్ మీట్ పవన్ కళ్యాణ్ గారు. వేరియస్ రీజన్స్, అంటే అపాయింట్మెంట్స్, బిజీ, ఐ కుడెంట్ గో. బికాజ్ ఆయన ఆంధ్ర ఇక్కడైతే కలవచ్చు, అండ్ చంద్రబాబు నాయుడు కూడా నేను కలిసింది కూడా ఏంటంటే వేరే ప్లేస్లోనే. నేను అక్కడ విజయవాడలో కలవల, వేరే చోట్ల మ్యారేజ్లో కలిశాను, ఇంకో ఫంక్షన్లో కలిశాను. సో అఫ్కోర్స్ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి అది. సో మీకు జస్ట్ రిఫరింగ్ టైం గురించి, దీని గురించి. సో చూస్తే కనుక ఒక స్టేజ్ వచ్చేపాటికి మీ మీద కేసులే కానివ్వండి, ఇలా జైలు దాకా వెళ్ళడము, దానిలో చిరంజీవి గారి పాత్ర ఉంది. చిరంజీవి గారి వల్లనే సుమన్ గారు ఎదుగుతున్నారు కాబట్టి చిరంజీవి గారు బ్యాక్ హ్యాండ్తో అది చేయించారు, దానివల్లే సుమన్ గారు జైలుకి వెళ్ళారు, వెనకాల ఇదంతా స్టోరీ నడిపించింది చిరంజీవి గారు అని చెప్పేసి చాలా ఇప్పటికీ కూడా మీరు నాకు తెలిసి క్లారిటీ ఇచ్చి ఉంటారు. బట్ నేను ఒక్కసారి మళ్ళీ దాని గురించి క్లియర్గా అడుగుదామని ఈరోజు ఈ పాయింట్ తీసుకున్నాను. చాలామంది చెప్తుంటారు అప్పుడు సుమన్ గారు మంచి పీక్లో ఉన్నారు, సో ఇంకా ఉంటే చిరంజీవి గారికి కాంపిటీషన్ అనే ఆయన అలా చేయించారు అనే ఒక రూమర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అది మీరే మనం తలుచుకుంటే అందరినీ లోపల వేయడం అంత ఈజీ కాదండి. జైలుకి పంపడం అంటే అందులో అలాంటి వాడిని పంపడం అంత ఈజీ కాదు. దట్ ఈస్ ఆల్ లాట్ ఆఫ్ దాంట్లో ఫార్మాలిటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాంపిటీషన్ జరిగేటప్పుడు అప్పుడు జగన్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా. అప్పుడు జగన్ గారి మీద ఎవడో రాళ్ళు విసిరాడు, గుర్తుందా మీకు? అవును, చంద్రబాబు నాయుడు విసిరాడు అన్నారు. ఎట్లా తెలుసు మీకు? జగన్ గారికి చాలామంది వ్యతిరేకంగా ఉండొచ్చు, ఈ రాయి విసిరితే చంద్రబాబు నాయుడు మీదనే వస్తుంది కదా పేరుని చెప్పి విసిరి ఉండొచ్చు కదా. అలాగే ఇది కూడా అంతే. కాంపిటీషన్ జరుగుతున్నప్పుడు ఏం చేసినా ఆయన మీదనే బ్యాడ్ వస్తుంది. చిరంజీవి గారి మీద బ్యాడ్ రావడానికి ఉండొచ్చు, లేకపోతే చిరంజీవికి ఆ బ్లేమ్ ఆయన మీదే వెళ్తుంది అని కూడా చేసి ఉండొచ్చు. చిరంజీవి గారు హీ కెనాట్ డూ ఎఫ్ఐఆర్ రాసి ఇది పెట్టి హీ కెనాట్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఈజీ. దీంట్లో నా బ్యాడ్ టైంలో జరగాలని ఉంది, జరిగింది. జస్ట్ చంద్రబాబు నాయుడు గారిది నేను ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈరోజు ప్రూఫ్ ఉందా చెప్పండి? ఏ ఫామ్ మీద చంద్రబాబు నాయుడు లోపల వేసారు చెప్పండి నాకు. వేసారు కదా, కొన్ని ఇప్పుడు ఎక్కడ ఉంది చూపించమని చెప్పండి. ఆ స్కామ్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది అయిపోయింది. ఏదో ఇష్యూ కావాలి, లోపలికి తోయడానికి ఏదో ఇష్యూ కావాలి. బట్ అదే వచ్చి ఇప్పుడు కన్నడ ఆర్టిస్ట్ దర్శన్ ఉన్నాడు, మొన్న జైలుకి వెళ్ళాడు, అది వీడియో ఉంది. ఆయన అతన్ని ఆ ఫ్యాన్ని కాల్తో తన్నడం గిల్లడం జరిగింది. ఇస్ ఎవిడెన్స్. ఇక్కడ వేర్ ఇస్ ద ఎవిడెన్స్? వాట్ ఈస్ ఎవిడెన్స్? ఆరోపణ తప్ప ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అలా అన్నారు, ఇది అన్నారు, అంతే తప్ప లేదు. ఇది అందరూ ఏదే కావాలంటే వాళ్ళు మాట్లాడతారు, పొలిటిక్స్ కానీ సినిమా కానీ. ఎస్పెషల్లీ అక్కడ కాంపిటీషన్ ఇద్దరికి ఉందంటే ఈజీగా బ్లేమ్. సో మీ ఆ టైంలో చేసిన హీరోలు అందరూ ప్రొడక్షన్ సైడు, డైరెక్షన్ సైడు, ప్రొడ్యూస్ సైడు వెళ్ళారు కదా. మీరు ఎప్పుడు ఎందుకు ఆ సైడ్ వెళ్ళలేదు? ఎందుకని ఇంట్రెస్ట్ లేదా? అంటే రైటింగ్ సైడ్ కానీ, డైరెక్షన్ సైడ్ కానీ, ప్రొడక్షన్ సైడ్ చాలామంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఎందుకని మీరు ఎప్పుడు? అదంతా ఒక రెస్పాన్సిబిలిటీ అండి. ప్రొడక్షన్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. అది పెట్టుకొని మనం ఇక్కడ యాక్టింగ్ చేయలేం. డైరెక్షన్ అదొక రెస్పాన్సిబిలిటీ. అంటే కొందరికి ఏంటంటే మ్యాన్ పవర్ ఉంది, కొందరికి ఏమో సపోర్ట్ ఉంది. నాకు అప్పుడు మ్యాన్ పవర్ సపోర్ట్ లేదు. అది వన్ మ్యాన్ జాబ్ కాదు, అది కలెక్టివ్ జాబ్. అది లాట్ ఆఫ్ టెన్షన్. నేను చూస్తున్నాను కదా, లాట్ ఆఫ్ యాక్టింగ్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. వెళ్ళామా, యాక్ట్ చేసామా, వచ్చామా, అయిపోయింది. ఈ ప్రొడక్షన్ కాస్ట్, ప్రొడక్షన్ కంట్రోలు, అలాగే ఈ డైరెక్షన్. అండ్ డైరెక్టర్ కెన్ ఈజీలీ బీ బ్లేమ్డ్. ఎప్పుడు డైరెక్టర్కి ఈజీగా బ్లేమ్ వేయవచ్చు. ఏదో ఒక తప్పు మనం చెప్తాం. సినిమా చూసి
డైరెక్టర్ ఇక్కడ తప్పు చేసాడు, అక్కడ ఏదైనా బెటర్ చేసి ఉండొచ్చు అంటాం. డైరెక్టర్ తెలియదా అక్కడ అది చేయకూడదని? బ్లేమింగ్ ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాల్లో ప్రొడక్షన్ సరిగా లేదు, ప్రొడక్షన్ సరిగా చూసుకోవట్లేదు, ప్రొడక్షన్ కాంప్రమైజ్ చేశారు, ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. ఇది ఈజీగా కామన్. అక్కడ పడే కష్టాలు వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏం చేశారు. అలాగే డైరెక్టర్ కూడా, డైరెక్టర్ అన్నవాడు ఊరికి అలా టప్పగా చేస్తాడా? అన్నీ ఆలోచించి చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎక్కడో కూడా మిస్ అవుతుంది. ఆయనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, కో డైరెక్టర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు, అయినా అవ్వలేదంటే అర్థం ఏంటది? బట్ బ్లేమింగ్ ఈజీ. యాక్టర్ ఉందనుకోండి, ఇప్పుడు నేను సినిమాలో బాగా చేయలేదంటే ఏమంటారు? డైరెక్టర్ సరిగా చేయలేదంటారు. ఆయన మంచి యాక్టర్, కానీ డైరెక్టర్ సరిగా చేయలేదు, ఆయనతో సరిగా రప్పించలేదు యాక్టింగ్ అంటారు తప్ప సుమన్ బాగా చేయలేదని ఎవరు అనరు. సుమన్ మంచి యాక్టరే, ఎందుకు ఈ సినిమాలో అలా చేశాడు, ఎందుకు అలా చేయించారు ఆయన్ని, బాగానే చేస్తాడు కదా ఆయన అంటారు. మా మీద బ్లేమ్ రాదు. బ్లేమ్ తీసుకోవడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. అనవసరంగా బ్లేమ్ అంత కష్టపడి అంత చేసి బ్లేమ్ ఎందుకండి? వై టేక్ ద బ్లేమ్? పొలిటీషియన్కి, డైరెక్టర్కి ఇదే ప్రాబ్లం. ఎంత చేసినా తృప్తి ఉండదు, ఎంత చేసినా బ్లేమ్ ఉంటుంది, ఎంత చేసినా ఏదో ఒక చిన్న తప్పు ఉంటుంది, దాన్ని పెద్ద చేస్తారు.